అంతకుముందు ఏం చేసినా నేను దీనిపైన మా దగ్గర ఏమేమి ఇస్తారంటే పెన్షన్లు ఇస్తలేరు, ఆశా వర్కర్ల జీతాలు ఇస్తలేరు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఇస్తలేరు, సిపిఎస్ వాళ్ళకు పెన్షన్లు ఇస్తలేరు, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, ఇంకా డిఏలు ఇస్తలేరు, పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ భృతి అని అది చెప్పలేదు. ఇక వాగ్దానాల గురించి మాట్లాడడానికి వద్దే వద్దిగా ఇక 4000 నిరుద్యోగ భృతి కానీ ఖాళీల నింపుడు కానీ ఇక దాని గురించి మాట్లాడనే వద్దు. దీని మీద ఇంతకంటే ముందు నేను ఎక్కడ పోయినా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుపోయి రాష్ట్రపతి గారి దగ్గర పోయినా, జంతర్ మంతర్లో 3 రోజుల ధర్నా పెట్టిన. 3 రోజుల ధర్నా పెట్టి ప్రధానమంత్రి గారికి వచ్చిన. నా రాష్ట్రం దివాళా తీసిందని చెప్పిన, నా రాష్ట్రం ఆశా వర్కర్ల జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన, నా రాష్ట్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన, నా రాష్ట్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు కూడా వాడుకుంటుందని చెప్పిన, నా రాష్ట్రం ఈరోజు వచ్చే రోజుల్లో ఆర్థికంగా మొత్తం తెలంగాణ దివాళా తీపించిందని చెప్పిన. కాబట్టి వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే తెలంగాణ పెట్టాలని చెప్పిన. ఈరోజు మా వాళ్ళ పాలన వస్తలేదని చెప్పిన. ఆ రోజు ఆంధ్ర పాలకులు చెప్పినట్టే ఈరోజు తెలంగాణలో పాలన చేయడానికి వస్తలేదు అని చెప్పిన, బాజాప్తా చెప్పిన.